కానీ అది ఆత్మహత్య అని రేపాలు ఎప్పుడు పోయారు? పదార్థాలు కానీ లేదా ఇంకేదైనా మనం బహిష్కరించబడిన పదార్థాలని నేను చేసి మీ ప్రాపర్గా మిగిలిన పొర్లుకట్ట ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు టౌన్ లోని పొర్లుకట్టకు ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ రోజు ఒక 50 మంది ఫోర్స్ తో మరియు స్పెషల్ పార్టీ 10 మందితో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఏవైనా పేలుడు పదార్థాలు, సంఘ వ్యతిరేక సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ గానీ మరియు అలాగే గంజాయి గానీ ఏదైనా సరే అన్వాంటెడ్ మెటీరియల్ కోసం ఇళ్లు కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే స్టోలెన్ వెహికల్స్ అయిన బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ వాటి కోసం కూడా చెక్ చేయడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చెక్ చేయడం జరిగింది. సుమారు 20 వెహికల్స్ ని సరైన డాక్యుమెంటేషన్ లేని వాటిని ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. వీటిని సరిగ్గా పరిశీలించి వీటిని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి వాటి మీద ఏదైనా ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం దాని మీద చర్య తీసుకుంటాం. అట్లాగే ఈ ఏరియాకి సంబంధించిన 3 రౌడీ షీటర్లను కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు ఎవరైనా సత్ప్రవర్తన కాకుండా వాళ్ళ హద్దులు మీరు ఎక్కడైనా సరే ఎవరైనా బెదిరియడం కానీ ఏదైనా సరే సంఘ వ్యతిరేక శక్తులకు శాంతి భద్రతలకు భంగం కలిగించే విషయాలు చేస్తే వారి మీద పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ పొర్లుకట్ట ప్రజలకు కూడా ఈరోజు ఏదైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగే విషయం కానీ అలాగే అన్వాంటెడ్ వెహికల్ మత్తు పదార్థాలు కానీ లేకపోతే గంజాయి కానీ ఏదైనా సరే ఉంటే డయల్ 112 కాల్కి తెలియజేసి డిపార్ట్మెంట్కి తెలియజేయాలని తెలియజేశాం. ప్రజలు కూడా మాకు ఈరోజు స్వచ్ఛందంగా అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. సడన్ గా అప్పటికప్పుడే ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ నెల్లూరు టౌన్ ప్రజలందరూ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాలకు బాగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సహకారం ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ పొర్లుకట్టలో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ లేక వెపన్స్ కానీ ఏమి దొరకలేదు. ఓన్లీ 20 అబాండెడ్ వెహికల్స్ మాత్రం సీజ్ చేశాము. వాటిని పరిశీలించి చర్య తీసుకుంటాం.